ఎఫర్ట్స్ 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 దీని గురించి కరెక్ట్గా మాట్లాడదాం. చాలా బాగుంటుంది ఇది. ఈ వీడియో బాగా చూడు. చిన్నప్పుడు టీచర్ లేపి నువ్వు ఏమవుతావు అని అడిగినప్పుడు ఒకడు సైంటిస్ట్, ఒకడు డాక్టర్, ఒకడు పోలీసు, ఒకడు ఆర్మీ చెప్తారు కదా. చెప్పే ఉంటారు, మళ్ళీ చెప్పలేదన్నా అసలు లేదు. చిన్నప్పుడు అంటే ఓన్లీ అబ్బా తెలిసి తెలియని వయసు, చిన్నపిల్లలు ఏదో ఒకటి చెప్పినారా నీకు. పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు ఏది అనేది ఫిక్స్ కాలేదా, యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, అప్పటికి బాగుంది, నేను డిసైడ్ అయినా ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ సో అండ్ సో. ఓకే, దాని తర్వాత నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దాని తగ్గట్టుగా ఎఫర్ట్స్ నువ్వు ఇస్తున్నావా. ఏదైతే కావాలనుకుంటావో అది పక్కనోనికి చెప్పకపోతే పక్కనోని నువ్వు మోసం చేసినట్ల. దాని గురించి కష్టపడలేదంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు. రెండిటికి చాలా తేడా ఉంది. నథింగ్ మ్యాటర్స్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ అట్ 0.1% సక్సెస్ రేట్ ఉండే దానిలో నువ్వు ఇన్వాల్వ్ అయినా కూడా నీ 101% ఎఫర్ట్స్ నువ్వు దానిలో పెట్టాలి. ఎందుకంటే నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నువ్వు అవుతావా లేదా అనేది సెకండరీ. నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో నేను దానికోసం 100% ఇచ్చిన, కానీ నాకు అది రాలేదు. ఓకే, చెప్పుకుంటే కూడా బాగుంటుంది. నేను అనుకున్నాను, వదిలేసినాను. వద్దు, ఇట్లా ఉండవద్దు, అనుకోవద్దు. ఊరిని వదిలేస్తే ఇంకా మేలు.